హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అలాగే ఈరోజు ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్లు చూసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 8న బీఈడి స్పాట్ అడ్మిషన్లు అంటూ ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. సో సాక్షి అమరావతి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించేసింది. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొందడం జరుగుతుంది. ఏదైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అలాగే మీ అందరి సహకారం నాకు ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా ఉండడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది కామెంట్ సెక్షన్లో నేను వీడియోలో చెప్పినాను కానీ వీడియో చూడుకోకుండా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను మీకోసం వీడియో చేస్తున్నాను కానీ మీరు ఆ వీడియో చూడుకోకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు తెలుస్తుంది. సో దయచేసి మీరు వీడియో చూడడానికే ట్రై చేయండి. సో మనము ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్కి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే జాయిన్ అయినారో సో జాయిన్ అయిన వారికి స్లైడింగ్ అనేది కొత్తగా జాయిన్ అయ్యే వారికి సో ఇక్కడ స్లైడింగ్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అడ్మిషన్స్ అనేది కల్పించడం జరిగింది. సో ఎవరైతే అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఆ యూనివర్సిటీ అభ్యాసక సహాయక సేవా కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 11 ప్రోగ్రామ్ సెంటర్లో 3 MRHIVI స్పెషలైజేషన్లో మొత్తం 500 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష, ర్యాంకు కార్డు, హాల్ టికెట్లతో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న యూనివర్సిటీ అకాడమిక్ బ్లాక్ వద్ద ఉన్న కౌన్సిలింగ్ హాజరు కావాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు మరో ప్రోగ్రామ్ సెంటర్కు మారదలుచుకుంటే నిబంధనల మేరకు అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 8వ తేదీన కౌన్సిలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని ఆయన సూచించడం జరిగింది. సో ఈ వీడియోలోనే మనం ఎండింగ్లో దీనికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడాలి. సో దాంతోపాటు మనకి ఇంకా కొన్ని ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి. దానిలో కూడా మనం చెక్ చేద్దాము. అంతకంటే ముందు కొన్ని లేటెస్ట్ అప్డేట్లు ఉన్నాయి, అవి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక నేటి నుంచి FA2 పరీక్షలు అంటూ చిత్తూరు జిల్లా నుండి ఒక షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళందరికీ సంబంధించేసి FA1 పరీక్షల్లో 1 నుంచి 8వ తరగతి వరకు సో OMR షీట్లో సమాధానాలు రాయగా 9 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నాపత్రాలను రూపొందించి ముద్రించి పాఠశాలకు అందజేయకుండా ఈసారి వాట్సాప్లో ప్రశ్నాపత్రాలను ప్రధానోపాధ్యాయులకు చరవాణికి పంపుతారు. ప్రశ్నాపత్రాలను లీక్ అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్న నేపథ్యంలో ఏ సబ్జెక్టు రోజు ఆ ప్రశ్నాపత్రాన్ని పరీక్షల నిర్వహణకు గంట ముందు MEOలు ప్రధానోపాధ్యాయులకు వాట్సాప్లో సందేశాలను పంపడం జరుగుతుంది. సో ఆ తర్వాత బ్లాక్ బోర్డ్పై ప్రశ్నాపత్రం రాయాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నాపత్రం చూసుకునే తర్వాత విద్యార్థులు వాటిని బబుల్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రోజుకి ఎవరైతే రోజుకు 2 పరీక్షలు ఉంటాయి. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు మధ్యాహ్నం పరీక్షల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి. 6, 8 తరగతులకి పరీక్షలు మధ్యాహ్నం 9, 10వ తరగతులకు వచ్చి 2 పరీక్షలు ఉదయం నిర్వహించాలి. సో ఇక్కడ చూసేసి మనకి
15% లోపు ప్రవేశాలున్న డిగ్రీ కోర్సులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 254 కోర్సులు మూసేసేందుకు కళాశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయన్న కారణంతో ఈ మేరకు చర్యలు చేపడుతుంది. ఒక్కో పక్క నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గోప్యంగా చెబుతున్న ప్రభుత్వం, మరోపక్క పిల్లలను చేరడం లేదని కోర్సులను మూసివేయడం విమర్శలకు తావిస్తోంది. 15% లోపల విద్యార్థులు చేరిన కోర్సును రద్దు చేయాలని ఇప్పటికే కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో చేరిన వారిని సమీపంలోనే కళాశాలలో సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత తగ్గింది. ఉత్తీర్ణులైన వారిలోనూ ఎక్కువ మంది ఇంజనీరింగ్కి వెళ్ళిపోయారు. దీంతో డిగ్రీ ప్రవేశాలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కలిపి 1.6 లక్షల ప్రవేశాలు తగ్గగా ప్రభుత్వ కళాశాలలో 46% సీట్లు మాత్రమే నిండాయి. సీట్లు భర్తీ కాలేదనే నెపంతో కోర్సులను మూసేస్తున్నట్లు 2-3 ఏళ్లు పరిశీలించిన తర్వాత మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నా కళాశాల విద్యాశాఖ దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 101 కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. మరో 153 కోర్సుల్లో 15% లోపు పిల్లలు మాత్రమే చేరారు. 300 నుంచి 325 కోర్సుల్లో 20% లోపు సీట్లు నిండాయి. వీటిలో BA, BSc, MPC కోర్సులు అధికంగా ఉన్నాయి. 101 కోర్సును మూసివేయడం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో 3,582 సీట్లు రద్దు కానున్నాయి. భవిష్యత్తులో ఈ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతాయి. 153 కోర్సుల్లో 6,166 సీట్లు తగ్గిపోతాయి. సో ఇది వచ్చేసిందే చాలా బాధాకరమైన విషయము. సో ఏకోపాధ్యాయ పాఠశాలలో చూసుకుంటే పరీక్షలు ఎలా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏకోపాధ్యాయ పాఠశాల ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కనుక 415 ఉన్నాయి. పరీక్షలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. 2వ తేదీ నుంచి 6వ తరగతి వరకు ఉన్నాయి. పత్రాన్ని ఆన్లైన్లో ఇస్తారు. సో గంటకు ముందు పంపిస్తారు. దాన్ని ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకొని బోర్డుపై రాయాలి. ఆ ప్రశ్నలు విద్యార్థులు రాసుకొని సమాధానాలు పూరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 20 మంది కన్నా లోపు పిల్లలు ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగిస్తారు. జిల్లాలో 70 మంది విద్యార్థులు ఉన్న చోట కూడా ఏకోపాధ్యాయులే కొనసాగుతున్నారు. 3, 4, 5 తరగతులు విలీనం చేశాక ఈ సమస్య ఉత్పన్నమైంది. ఒంగోలు ABM ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు ఉన్నారు. సో అలాంటి చోట అన్ని తరగతుల ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని బోర్డుపై రాయడం సాధ్యమేనా? సో ఇది చాలా కష్టమైన పని. గవర్నమెంట్ అనేది దీని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో ఇంకా ఏం డెసిషన్ అనేది తీసుకోలేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్లు సర్దుబాటు అని చెప్పేసి రావడం జరిగింది. సో 3, 4, 5 తరగతులను విలీనం చేసిన తర్వాత చాలామంది స్కూళ్ళలో టీచర్లు అయితే ఎడ్జిటీలు మనకి సర్ప్లస్గా ఉండిపోవడం జరిగింది. వాళ్ళని వచ్చేసింది ఈ నెల 3వ తేదీలోగా సర్దుబాటు ప్రక్రియ చేయాలని చెప్పేసి జీవోని జారీ చేయడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కూడా ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడికి వీళ్ళని పంపించేయాలనే ఉద్దేశంతో పదోన్నతులు ఇచ్చిన టీచర్లను అది కోర్టులో కేసు కొనసాగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేక ఇప్పుడు బదిలీలు అనేది మళ్ళీ కంటిన్యూ యాజ్ యూజువల్గా పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి వీళ్ళకి వచ్చేసిందే ఏజ్ను ప్రభుత్వం పెంచడం జరిగింది. పదవీ విరమణ వయసు వచ్చేసిందే 62 ఏళ్ళకి పెంచడం జరిగింది. సో ఎయిడెడ్ ఉపాధ్యాయులు అనేది ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లోనూ మనకి నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగ ఉపాధ్యాయుల తరహాలోనే ఎయిడెడ్ ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు 62 ఏళ్ళకి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో 3,400 మంది బోధనేతర సిబ్బందికి ప్రయోజనం కలుగునుంది. సో ఇది రేపు లా అడ్మిషన్లకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వెబ్ ఆప్షన్ అనేది 14 నుంచి 15 వరకు 19 సీట్లు కేటాయింపు జరుగుతుంది. 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి ఇదే నెలలోనే. ఐ మీన్ డిసెంబర్ మంత్లోనే అనమాట. సో 3 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, నేటి నుంచి ఫేస్ అటెండెన్స్ అనేసి 30వ తేదీ నుంచి ఫేస్ అటెండెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ ఆధారిత హాజరు అనేసి. సో ఇది పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులకి మంచి ప్రయోజనమే ఉంటుంది. సో ఇలా ఉండడం బెటర్ అని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ పాఠశాల క్రీడల కార్యదర్శులుగా మహిళలకు 33% కేటాయించాలని చెప్పేసి ఒక జీవోని అయితే తీసుకురావడం జరిగింది. సో మహిళా కార్యదర్శులకి క్రీడా
ఎక్కడైతే జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శులుగా 33% మహిళలను నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో పనిచేస్తున్న వారిలో 40% మహిళలు వ్యాయామ ఉపాధ్యాయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పీఈటీలు ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో 33% కార్యదర్శులుగానే నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నెక్స్ట్ ఎయిడెడ్ అండ్ లైబ్రరీ వాళ్ళకి పదవీ విరమణ వయసు అనేది పెంచడం జరిగింది. 62 ఏళ్ళకు ప్రభుత్వం పెంచుతూ గెజిట్ విడుదల చేయడం జరిగింది. సో సాక్షి ఆంధ్రప్రదేశ్, అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచిన నేపథ్యంలో ఎయిడెడ్ స్కూల్ బోధనేతర సిబ్బంది, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు కూడా దాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఎమ్మెల్సీ కల్పనతో పాటు గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె మధుసూదన్ రాజు, ప్రధాన కార్యదర్శి పి ఉగ్రసేనను హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. పలు ఎయిడెడ్ పాఠశాలల సిబ్బంది సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గెజెట్కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ వెంటనే ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని టీచర్స్ గిల్డ్ కోరింది. సో ఇక్కడ చూడండి, 2 రోజులు తాత్కాలికంగా బ్రేక్ వేసిందనమాట. ఏదైతే ఆధార్ ఉందో దానికి సంబంధించి సో సేవలకు సచివాలయంలో ఆధార్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్. సో ఇది తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గ్రామవార్డు సచివాలయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. సాఫ్ట్వేర్కి సంబంధించిన సాంకేతికపరమైన అంశాలను సరిదిద్దాక తిరిగి ఆయా సచివాలయ ఆధార్ సేవలను ప్రారంభం అయ్యేందుకు కనీసం 5 రోజులు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా ప్రత్యేకంగా ఆధార్ సేవలు అందుబాటులోకి లేని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ప్రభుత్వం మొదటి దశలో 1400 గ్రామ సచివాలయ ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆయా సచివాలయ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆయా ప్రాంత ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు కూడా నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం ఆయా గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఆధార్ కిట్ల అప్డేట్కి సంబంధించి ఆధార్ జారీ చేసిన సంబంధిత తగిన ఆధార్ జారీ సంస్థ నుంచి తగిన సూచనలు వచ్చాక సచివాలయాల్లో ఆధార్ సర్వీస్ని తిరిగి ప్రారంభించాలంటూ సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బందికి బుధవారం రాష్ట్ర గ్రామవార్డు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిడెడ్ గ్రంథాలయాలకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. సో మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు. దీనికి సంబంధించి ఉచిత పుస్తకాలు ఇంటర్మీడియట్కి ఇక లేనట్లే, నిధులు లేవంటున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అర్థమానం అయిపోతుంది గవర్నమెంట్ ఎందుకో ఏమో. సో డిపార్ట్మెంటల్ టెస్ట్ సమయాల్లో మార్పులు. వివిధ శాఖల ఉద్యోగస్తులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులు నవంబర్ పరీక్షలకు సంబంధించిన సమయాల్లో మార్పులు చేసినట్టు ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అబ్జెక్టివ్ పరీక్షలకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్షలు వచ్చేసింది రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నది సీఎంఎంఎస్కి తెర, బడ్జెట్ కసరత్తు ప్రారంభం. నెక్స్ట్ ఉద్యోగి ఉసురు. సో 21,000 కోట్లు బకాయిలు పడిన జగన్ సర్కారు. సో ఇది చాలా అంటే చాలా అర్థమానము. సో దీనికి సంబంధించి ఏదో ఒకటి తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ చూడండి, మనకి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీకి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్పెషల్ బీఈడీ కాకుండా నార్మల్ బీఈడీకి. సో ఇక్కడ చూసుకోండి, ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 8 on January 2023, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ ఫర్ January 2023 సెషన్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ పీబీ ఫర్ January 2023 సెకండ్. సో పిహెచ్డి ఇది అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ ఆన్లైన్. ప్లీజ్ విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.igno.ac.in. సో దాంట్లో మనం వెళ్ళినట్టయితే మనం ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అనేది మొత్తం తెలుస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 20th December. సో ఆల్రెడీ 2nd, ఇంకా మనకి 18 days అనేది టైం ఉండడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే నార్మల్ డిగ్రీలో ఇగ్నోలో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన వీడియో చేయమంటే నేను మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దీని గురించి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతోపాటు Dr.Br.Ambedkar ఓపెన్ యూనివర్సిటీలో ఇంకో చిన్న అప్డేట్ ఉంది, అది చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే Dr.Br.Ambedkar ఓపెన్ యూనివర్సిటీ, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ CMSTI స్కీమ్ ఇన్ కొలాబరేషన్ విత్ ISBకి సంబంధించి. సో ఇది ఎందుకో సైట్ బిజీగా ఉంది, ఇప్పుడు డౌన్లోడ్ అవుతూ ఉండడం లేదు. సో ఎవరైనా
టెంపరరీ అన్అవైలబుల్ అని వచ్చింది. సో నోటిఫికేషన్ అయితే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లోని ఇవ్వడం జరిగింది. దీన్ని చూడండి, ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ క్లియర్గా ఉంది, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి. సో ఏమాది మళ్ళీ ఇంకా అక్కడే ఆగిపోయింది. సో ఈరోజు ఈవినింగ్ అంతా అవైలబిలిటీలో ఉండొచ్చు మనకి. నెక్స్ట్ నోటిఫికేషన్ నేమ్ అప్లోడెడ్, డేట్ ఇంటిమేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్ టు పోస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టు ఇష్యూ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లిస్ట్ అప్డేటెడ్. చూడండి, నోటిఫికేషన్ నేమ్ అప్లోడెడ్, డేట్ ఇంటిమేషన్స్ టు ద స్టూడెంట్ టు పోస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టు ఇష్యూ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లిస్ట్ అప్లోడెడ్. సో మొన్న మనం ఒక చిన్న అప్డేట్ అనేది చూడడం జరిగింది కదా, ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళు, సో అప్లోడ్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్లు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లీట్ చేసిన ఏదైతే పీజీ వాళ్ళు ఉన్నారో, డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించేసి ఈ అడ్మిషన్ నంబర్లు ఉండడం జరిగింది. మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఫొటోస్ ఈజ్ నాట్ అవైలబుల్ పేస్ట్ ఆన్ ద ఓడి సర్టిఫికేట్ క్యాండిడేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సెండ్ టు ఫోటోగ్రాఫ్స్, యూనివర్సిటీ ఐడి కార్డ్, ఎస్ఎస్సి మెమో కాపీ, ఆధార్ కార్డ్ కాపీ టు ఫాలోయింగ్ అడ్రస్ ఆన్ ఆర్ బిఫోర్ 10/12/2022 డిస్పాచ్ సర్టిఫికేట్స్. సో 10వ తేదీ నుంచి సర్టిఫికేట్స్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది. చాలామంది అప్లై చేసుకుంటున్నారు, మాకు రాలేదు అంటున్నారు. సో మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మీరు ఫొటోస్ అనేది పంపించలేదంట. సో మీ ఫొటోస్ అనేది అక్కడ లేదంట. సో మీ అడ్మిషన్ నెంబర్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వితౌట్ ఫోటో ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4 పేపర్లో ఉండడం జరిగింది. దాదాపు 1000 మందికి పైనే ఉన్నట్టున్నారు. సో మీరు ఒకసారి ఫోటో నాట్ అవైలబుల్ ఫర్ యూజీ ఓడి తాత్కాల్ స్టూడెంట్స్. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా అవైలబిలిటీలో లేవంట, యూజీ వాళ్ళకి సంబంధించి. సో ఈ హాల్ టికెట్ నెంబర్లు చెక్ చేసుకోండి, అడ్మిషన్ నెంబర్లు ఇవి. ఈ అడ్మిషన్ నెంబర్లు కానీ మీది కానీ ఉన్నట్టయితే కనుక మీరు వెళ్ళి ఇమీడియట్గా ఫోటోను అనేది సబ్మిట్ చేయండి బిఫోర్ 10 లోపల. 10 అయిందంటే 10 ఆఫ్టర్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇంకా వెనకబడిపోవడం జరుగుతుంది. సో చాలా వరకు మనకి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. సో దానికి సంబంధించేసి మీరు తీసుకోవాలనుకుంటే మీ ఫొటోస్ అనేది, మీ హాల్ టికెట్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి, ఆ తర్వాత ఇవ్వండి. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ని నేను మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ అయ్యి జాయిన్ అయిపోండి. సో ఇది అండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను దీనికి సంబంధించి ఏదైతే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి నోటిఫికేషన్ ఈ వీక్లోనే రావాలి. సో వస్తానట్లే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.